అన్నీ మీరే చెప్పేశారుగా. నేను నా జానకికి విలువిచ్చి ఆ తాళిని నా దగ్గరే ఉంచుకున్నాను. మీరు ఆ తాళికి విలువిచ్చి మీ దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నారు. మీరిచ్చే విలువ కంటే నేనిచ్చే విలువే గొప్పదైతే ఆ తాళి నా దగ్గరకు వస్తుంది. స్వామీజీ కాలు తగిలితే జీవితమే మారిపోతుందని పిలుచుకొచ్చారు. కానీ పొద్దున్నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం, ఇంతవరకు కాలు తగలలేదండి. తొందరపడకే. స్వామీజీ కాలు తగిలితే వెంటనే ధనవంతులం అయిపోతాం. ఆయన దయ మనకెప్పుడు కలుగుతుందో అప్పుడే ఆయన కాలు మనకు తగులుతుంది. అప్పటిదాకా ట్రై చేస్తూనే ఉండు. వైట్ షర్ట్ ఆవో ఎదురావో ఆవో 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 ఆవో. స్వామి నన్ను ఆశీర్వదించండి స్వామి, ఆశీర్వదించండి స్వామి. చల్లగా ఉండు, చల్లగా ఉండు. నేను ధన్యుడయ్యాను, నా జన్మ ధన్యమైపోయింది, నేను ధనవంతుడైపోతాను. స్వామి నన్ను ఆశీర్వదించండి స్వామి, ఆశీర్వదించండి. రూపాయి రూపాయి తీసుకోండి స్వామి. అక్కడ పెట్టు. అలాగే స్వామి. స్వామి నన్ను కరుణించాడు, నా కష్టాలను తీరిపోతాయి, నేను ధనవంతుడైపోతాను, నేను ధనవంతుడైపోతాను. శుక్రియా శుక్రియా శుక్రియా. ఏమిటిది, గుంపుగా కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు? గంగని ఇంటి నుంచి తరవడానికి వాణ్ణి ఇంటికి తీసుకొస్తే అనవసరంగా ఏవేవో పనులు చేస్తున్నాడో. నీ పొంచెప్తానుండు. ఏం జరుగుతోంది ఇక్కడ? అందరికీ నా పవరు బాగా తెలుస్తోంది. వస్తున్నారు, ఆశీర్వాదం తీసుకుంటున్నారు, పోతున్నారు. సరే గాని స్వామీజీ ఆశీర్వాదం చేసే టైం అయిపోయింది. ఆయన కాస్త రెస్ట్ తీసుకోవాలి. మీరందరూ బయలుదేరండి. బయలుదేరమంటున్నానా? కల్లావు కల్లావు. రేపు రేపు రేపు. నేను నించొని మాట్లాడుతున్నాను, నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావా? లేవయ్యా. నాకు సాయం చేస్తావని నిన్నిక్కడికి పిలిపిస్తే నువ్వేమిటంటే ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసుకొని నువ్వు ఫేమస్ అవ్వాలని చూస్తున్నావు. నా తప్పేమీ లేదండి. నా పవర్ గురించి మీ పని మనిషి ఊళ్ళో వాళ్ళందరికీ చాటింపేసేసింది. వాళ్ళందరూ వచ్చి నా కాళ్ళ మీద పడిపోతున్నారండి. జనం నన్ను నమ్ముకుని వస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నేను కాపాడాలి కదండి. పోయే వాళ్ళు వచ్చే వాళ్ళ నమ్మకాన్ని కాపాడుతానంటున్నావే, నేను నిన్నే నమ్ముకొనున్నాను. నా పని ఎప్పుడు పూర్తి చేస్తావు? గంగని ఎలా లేపెయ్యాలా అని ఉయ్యాల ఊగుతూ ఆలోచిస్తున్నానండి. ఈ రోజు కాకపోతే రేపైనా మంచి ఐడియా వస్తుంది. అప్పుడు సమయం చూసి గంగని లేపేస్తాను. సమయం చూసి చేయడానికి ఇందులో ఏమీ లేదు. గంగని ఒకేసారి అంతం చేయడం కుదరకపోయినా తనకి చిన్న చిన్న సమస్యలు సృష్టించి మనశ్శాంతి లేకుండా చెయ్యాలి. అంతే కదండి, నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. చూసుకుంటానని నిర్లక్ష్యంగా చెప్పకు. రేపు ఇంట్లో తన కోసం సుమంగళి పూజ ఏర్పాటు చేశారు. పూజ పూర్తయ్యేలోగా తనకి ఏదో ఒక సమస్య రావాలి. అది నువ్వే చెయ్యాలి. అలా చేయకపోతే నా వల్ల నీకు సమస్య వస్తుంది. అయ్యో, మనలో మనకు గొడవలు ఎందుకంటే? గంగని ఎంత టార్చర్ చేయాలో అదంతా నేను పెట్టేస్తాను. మీరు దిగులు పడకుండా వెళ్ళండి. మీకు అండగా ఈ కాశీ స్వామీజీ ఉన్నాడు కదా. గొప్పలు నోటితో చెప్పకు, చేసి చూపి. సరే, ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేసే తీరాలి.
నేను ఎన్నో దీపపు కుందల్ని తుడిచాను, కానీ ఈ రోజులాగా ఏ రోజు ఇంత మెరవలేదే. మీ చేతుల్లో ఏం మహత్యం ఉందో ఏంటో దీపపు కుంద ఇలా మెరుస్తోంది. ఎప్పుడు నన్ను పొగుడుదామా అని ఎదురు చూస్తూ ఉంటారనుకుంటాను. నిజం చెప్తే నచ్చదండి. నేను పుట్టిన దగ్గర నుంచి ఈ ఇంట్లోనే ఉన్నాను, కానీ ఒక్కసారి కూడా సుమంగలి పూజ జరిగింది లేదు. మీరు రాగానే పూజకి ఏర్పాట్లు చేస్తున్నారంటే మీరింటికి రావడంతో ఇంటికి అదృష్టం పట్టిందని వరలక్ష్మి చెప్పకనే చెప్పినట్టుంది కదూ. ఉంటుంది ఉంటుంది. ఈ పూజని మీ సంతోషం కోసం మీ ఆయన ఏర్పాటు చేశారు. మీరు పొగడాలనుకుంటే ఆయన్నే మీరు పొగడాలి. నేను ఆయన పొగుడుతూ మాట్లాడితే భార్యాదాసుడని పేరు పెట్టేస్తారని భయంగా ఉంది. మీరు కొంచెం ఆయనతో మాట్లాడి పెళ్ళాన్ని ఓవర్గా నెత్తి మీద పెట్టుకోకూడదని కొంచెం అడ్వైస్ చెయ్యి. భర్త ఎప్పుడు పొగుడుతూ ఉండాలని అందరి భార్యలు కోరుకుంటారు. మీరేమిటండి వెరైటీగా ఉన్నారు? మీ మధ్యలోకి నన్ను లాక్కండి, నేను రాను. అబ్బో, ఫ్రెండ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే భలే ఎస్కేప్ అవుతున్నారే. ఏంటి, నేను వెళ్ళేటప్పుడు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు, వచ్చేటప్పుడు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఎప్పటికీ కుందులు తుడిచి శుభ్రం చేస్తారు? అయిపోవచ్చిందమ్మా, 10 నిమిషాలు. త్వరగా పని పూర్తి చేసి పెట్టి వెళ్ళి తినండి. అక్కకి ఓట్స్ పెట్టొస్తాను. వచ్చిన దగ్గర నుంచి నేను ఆవిడ్ని చూడలేదు. నేను మీతో రావచ్చా? తప్పకుండా రామ్మా. నేనిప్పుడే వచ్చేస్తాను గంగా. సరే సరే వెళ్ళిరా, నేను తుడుస్తూ ఉంటాను. సరే. రామా. తనే మా అక్కయ్య. ఈ అమ్మాయి ఎవరు? అచ్చం జానకిలాగుంది. తను గనక బాగా ఉండుంటే జానకి ఇలాగా ఉన్నా నిన్ను చూసి చాలా సంతోషపడేది. ఎందుకంటే అక్కయ్యకి జానకి అంటే పంచ ప్రాణాలు. ఓ, జానకి లాంటి అమ్మాయి ఇంటికొచ్చిందా? నేను మంచం పట్టాక జరిగిన మంచి పని ఇదేనన్నమాట. తను బాగుండుంటే ఇల్లంతా గలగలా తిరుగుతూ ఉండేది. గంగయ్య ఈవిడ గురించి నాకు చాలా చెప్పారు. ఈవిడ ఇలాగే ఉండిపోరు, తప్పకుండా నయమై లేచి తిరుగుతారు. ఓట్స్ ఇలా ఇవ్వండి, నేను తినిపిస్తాను. అమ్మా, ఓట్స్ పెట్టనా? నేను పెడితే కొంచెమే తినేది, కానీ నువ్వు పెడితే కొంచెం కూడా మిగల్చకుండా తినేసింది. టాబ్లెట్లు ఏవైనా ఇవ్వాలా? లేదు సీత, అలాంటిదేమీ లేదు. అక్కయ్య నీ నిద్రపోనివ్వు, మనం వెళ్దాం. నేను మళ్ళీ వస్తానమ్మా, మీరు నిద్రపోండి. గుడ్ నైట్. నన్ను ఇక్కడే ఉండమంటున్నట్టున్నారు. నేను కాసేపు ఇక్కడే ఉండి వస్తాను. మీరు వెళ్ళండి. సరే అమ్మా. ఏంటమ్మా? అచ్చం జానకిలా ఉన్నావు. నీకు ముద్దు పెట్టాలనుంది, కానీ నాకు వీలు కావడం లేదే. అయ్యగారికి అక్క అని చెప్పగానే
మీకు వయసు ఎక్కువ ఉంటుంది అనుకున్నాను, కానీ మీరు చాలా యంగ్గా ఉన్నారమ్మా. పాపం నిద్ర పట్టక కష్టపడుతున్నట్టున్నారు. నేను మీకు కాళ్ళు పట్టనా? అప్పుడు మీకు త్వరగా నిద్ర పట్టేస్తుంది. అమ్మా లేచారే. అయ్యో నన్ను చూసి నవ్వుతున్నారు. మిమ్మల్ని అందరూ ఇలా చూసారంటే ఎంతో సంతోషపడతారు. అవునమ్మా, ఉండండి, నేను అందరినీ పిలుచుకొస్తాను. గంగా, గంగా, అన్నపూర్ణమ్మ గారు లేచారు, నన్ను చూసి నవ్వారు. అలాగా? అవును. వెంటనే మనం మావయ్యని ఆయన్ని అమ్మ దగ్గర తీసుకెళ్దాం. పదండి. రండి. మావయ్య, మావయ్య. ఏంటమ్మా అందరూ ఇలా పరిగెత్తుకొస్తున్నారండి? అన్నపూర్ణమ్మ గారు లేచారు మావయ్య. ఏంటి నువ్వు అనేది? ఏంటి? అవును మావయ్య. నిజమా? మాట్లాడారు మావయ్య. అక్క, అక్క లేచిందా? ఎలా? అయ్యో, అక్క, అత్తయ్య, అక్క, అక్క లేచవా? నీకు నయం అవుతుందని నాకు తెలుసక్క. నిన్ను ఇలా చూసి ఎన్నాళ్ళయిందక్క. అమ్మా, మీరు మా అందరిలో తిరగకపోవడంతో ఈ బంగ్లా బోసిపోయిందమ్మా. ఇప్పుడు మా అందరికి సంతోషంగా ఉంది. అత్తయ్య, ఎప్పట్లాగే ఇంట్లో మీరే అధికారం చెలాయించాలి. అది నా కళ్ళారా చూడాలి. ఇప్పుడే స్టార్ట్ చేయండి అత్తయ్య. అక్కయ్య, నువ్వు మంచంలో ఉండటం మాకెంతో లోటుగా ఉండింది. ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది. ఓవర్గా బిల్డప్ చేస్తుంది. ఇక నీకేం కాదక్క. అక్క, నువ్వు కోలుకున్న సంతోషంలో నాకు మాటలు రావడం లేదక్క, మాటలు రావడం లేదు. ఏంటక్క జానకిలా ఉందేమిటా అని చూస్తున్నావా? తన పేరు సీత. అత్తయ్య, నీకెలా తెలుసక్క? నాకు ఓట్స్ పెట్టడానికి వచ్చినప్పుడు మంజు చెప్పిందిరా. తన చెయ్యి నా ఒంటి మీద పడగానే నా రోగాలన్నీ పటాపంచలిపోయాయిరా. తన ఇంటికి వచ్చి రాగానే నా ఆరోగ్యాన్ని కుదుటపరిచిందిరా. మా అక్కని ఎంతో అదృష్టవంతురాలు అంటారు. తనే నీ గురించి గొప్పగా చెప్తోందంటే నువ్వెంత గొప్ప మహర్జాతకురాలివమ్మా. అన్నయ్య, ఇంతగా తన్ని పొగడక్కర్లేదు. నేను తీసుకొచ్చిన కాశీ స్వామీజీ మహిమ వల్లే అక్క కోలుకుంది. ఈ గొప్పతనం అంతా కాశీ స్వామీజీకి చెందుతుంది. ఎవడే కర్రకి తలపాగా చుట్టినట్టున్నాడే వాడా? ఆ దొంగ స్వామీజీని ముందు బయటికి పంపు. అది కాదక్క, ఆయన దగ్గర ఓ 4 రోజులు అపాయింట్మెంట్ తీసుకున్నాను.
అది క్యాన్సిల్ చేయడం కుదరదు. నువ్వు కోలుకున్నా కూడా ఈ కుటుంబం బాగుండాలని ఓ 4 రోజులు ఇక్కడే ఉండి పూజలవి చేసి వెళతారు. పూజే కదమ్మా, నిక్షేపంగా చేసి వెళ్ళమను. నువ్వు ఎప్పటికి మారతావే? సరే, అది వదిలే. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ చాముండి ఏదే? తాను అప్పుడప్పుడు కనపడకుండా పోతుందక్కా. అడిగితే మా ఊరు వెళ్ళొస్తానని చెప్తుంది. ఇప్పుడు కూడా 4 రోజుల నుండి కనపడటం లేదు. మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళుంటుందేమో. ఎందుకక్క అడుగుతున్నావు? నాకు నయమైందని తెలిసి ఆ చాముండి పారిపోయినట్టుంది. పారిపోయిన దాని గురించి వీళ్ళకి చెప్పి వీళ్ళనెందుకు బాధ పెట్టాలి? వీళ్ళకి తెలియకుండా ఉంటేనే మంచిది. ఏక, ఆ రోజు నువ్వు కళ్ళు తెరిచినప్పుడు చాముండి గురించి సైగ చేసి అడిగావు. ఇప్పుడు అడుగుతున్నావు. అసలేమైందక్క? ఆ చాముండి నన్ను బాగా చూసుకుందిరా. దానికి ఏదో ఒకటి ఇద్దాం అనుకున్నాను, కానీ అంతలోనే వెళ్ళిపోయింది. తిరిగి వస్తుందక్క, అప్పుడు ఇద్దుగాలే. అది జన్మలో ఇటు రాదురా. రేపు సుమంగళి పూజ చేయాలి. అక్కయ్య టైర్డ్గా ఉండుంటుంది. అక్కయ్యని నిద్రపోనివ్వండి. మనందరం ఇక్కడి నుండి వెళ్దాం. నిజమే, మీరందరూ వెళ్ళి పడుకోండి. గంగా, నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా. వెళ్ళండి. అక్క, నువ్వు కూడా పడుకో అక్క. రేపు ఉదయం మాట్లాడుకుందాం. గుడ్ నైట్ అత్తయ్య. పదండి. అమ్మా, నన్ను ఆశీర్వదించండి అమ్మా. దీర్ఘ సుమంగళి భవ. నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావమ్మా. ఇంతవరకు ఎలా ఉన్నావో, కానీ ఇక మీదట బాగుంటావమ్మా. రెడీయా? పూజ రోజు కూడా మెడలో ఏం లేకుండా ఉండాలా? ఒక్క నిమిషం ఉండు. అయ్యో వద్దు గంగా. నువ్వు మాట్లాడకు సీత. అయ్యో గంగా, ఇదిగో ఇలా రా. వెళ్దామా? రా. ఏమా సీత, గంగా పసుపు కుంకాలిచ్చి నిన్ను మార్చేసిందా? ఏమా సీత, గంగా పసుపు కుంకాలిచ్చి నిన్ను మార్చేసిందా? నువ్వు నాలాగా మూఢనమ్మకంతో ఉండొచ్చు కదా. అక్కయ్య, ఎటూ నీకు వీటి మీద నమ్మకం లేదు. పాపం సీతనెందుకు ఈ విషయంలో నువ్వు లాగుతావు? తనైనా ఈ సంప్రదాయాలకు దూరంగా ఉంటుందనుకున్నాను. మీరు దాన్ని వదులుతారా ఏంటి? తెలుసు కదా, ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? నువ్వు అలా పక్కన కూర్చొని జరిగే పూజలన్నీ చూస్తూ ఉండు. ఆకాశం వైపైనా చూస్తూ కూర్చుంటానేమో గాని ఈ పూజలు మాత్రం చూస్తూ కూర్చోను. మన ఇంట్లో మొట్టమొదటిసారిగా జరుగుతున్న సుమంగళి పూజమ్మా. ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి అమ్మా. అక్కయ్య, నేను నిన్ను బతిలాడుకుంటాను. కాసేపు నువ్వు పట్టి పట్టినట్టుండక్క. మరి ఇంకేం చేయగలను? అదేగా చేయగలను. ఏంటక్క ఏదో విరక్తిగా మాట్లాడుతున్నావు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఇక్కడ జరగబోయే పూజకి వినాయకుడివే నువ్వు. అక్క, నీ నోడితేనే నువ్వు వినాయకుడు అని పలికావు చూడు. నేను ఇక్కడే ఉంటే నువ్వు నన్ను మార్చేస్తావురా. నేను ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేలోగా ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. లేదనుకో. అలాగే అక్క. అయ్యో మంజు, అక్క మళ్ళీ ఇక్కడికి వచ్చేలోగా మనం పూజ ముగించేయాలి. అవును, ఎవరినో పూజకి పిలిచానని చెప్పావే, వచ్చారా? వచ్చేస్తారనయ్య.
నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. అప్పుడు సుమంగళి పూజకి నేను మీ ఇంటికి వచ్చాను. ఇప్పుడు సుమంగళి పూజకి మీరు మా ఇంటికి వచ్చారు. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరికి ఉంటుందో ఆ అమ్మవారే నిర్ణయిస్తుంది. ఈ సుమంగళి పూజ మీ ఇంట్లో జరగాలని నిర్ణయించింది. చాలా సంతోషంగా ఉంది. రండమ్మా. పదండి. పూజకంతా సిద్ధంగా ఉన్నాయి. రండమ్మా. వీరు మా అన్నయ్య. నమస్కారం. నమస్కారం అండి. చూడ్డానికి సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నారు. మీరిలా వచ్చి మా ఇంట్లో పూజ చేయటం మా అదృష్టం అని చెప్పాలి. అమ్మవారికి సర్వార్థ సాధికి అని పేరుంది. మీరు వేడుకున్నది ఆ అమ్మ నెరవేరుస్తుంది. లోపలికి రండమ్మా, పూజ ప్రారంభిద్దురు గాని. రండమ్మా. పూజ జరిపించడానికి అందరూ వచ్చేశారు. ఈ ఇంట్లో ఇక శుభకార్యం అంటూ జరిగితే అది నా కూతురు పెళ్లి అయ్యుండాలి. అంతకు ముందు ఏ శుభకార్యం ఇంట్లో జరగకూడదు. అరే, ఆ విషయాన్ని మీరు కోడి కుయ్యక ముందు నా చెవులు ఊదేశారు కదా. నువ్వు ఏమి చేయకుండా దత్తమ్మలా ఉన్నావే. నేను పైకే దద్దమ్మలా కనిపిస్తా, కానీ జరగబోయే పూజని ఎలా ఆపాలా అని శకుని రేంజ్ లో ఒక మంచి ఐడియా ఆలోచించి పెట్టా. ఇలాగే భైరవి కూడా గొప్పలు చెప్పుకుంది, కానీ చివరికి ఏమి చేయలేకపోయింది. నన్ను భైరవితో పోల్చకండి. ఈ నీలకంఠం పులి మేక ఆట ఆడబోతున్నాడు. అది చూసి మీరే ఆశ్చర్యపోతారు. చూడండి. ఏమిటి అంతగా ఏం చేయబోతున్నావు? అవును, మేక గంగ, పులి నేను. ఆ మేకని ఈ పులి ఏం చెయ్యబోతుందో మీరే చూడండి. రండి.